నమస్తే. భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ఉన్నాం మనం. నా ముందు బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. నమస్తే రఘునందన్ రావు గారు. వెలిగిపోతున్నారు. అధ్యక్ష పదవి ఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఏమైనా రాబోతున్నదా? ఏమో డిస్కషన్ జరుగుతున్నది. వెనుకో లైట్ ముంగటో లైట్ వెలుగుతుంది. ఇదే అందుకనే వెళ్తారా? మధ్యలో మీ వెలుగుతుంది. నా ముఖం ఎప్పుడు మీరు వెలుగుతున్నారు. ఎప్పుడైనా ఇట్లే ఉంటుంది. కొత్తగా వెలుగులు వచ్చేది పోయేటి అంటే ఎందులో ఉన్నారు? టాప్ 3లో 1, 2, 3 దేంట్లో అధ్యక్ష పదవి రేస్లో అట్లా ఏముండదు. భారతీయ జనతా పార్టీ అందరూ ఎలిజిబులే, అందరూ రేస్లోనే ఉన్నారు. 1 to 100 అందరూ ఎలిజిబులే ఉన్నారు. మీరు సూక్తులు బాగా చెప్తారు. అడగంది అమ్మాయినా పెట్టదన్నది ఒక లైన్ ఉన్నది కదా మన ముందు. సో మీరు అడుగుతూనే ఉంటారు కదా, ఖచ్చితంగా అడుగుతూ ఉండాల్సిన అవసరం లేదు. తప్పేం లేదు. ఒకసారి కలిసి అడిగినాం. ఓకే, ఒకసారి కలిసి అడిగినాం, చెప్పినాం. పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం కార్యకర్తలు. అంటే మీరు కావాలని చాలా బలంగా కోరుకుంటున్నారా? నేనైతే కోరుకోవట్లేదు. అడగడం ధర్మం కాబట్టి అడిగినాను. మీరు ఇందాక చెప్పారు కదా, అడగకపోతే అమ్మ అన్నం పెట్టదని. అడగడం అయితే అడిగినాం. నాకున్న అర్హతలు చెప్పుకున్నాం. అవకాశం ఉంటే పరిశీలించమన్నాం. ఇస్తే ఖచ్చితంగా బెటర్గా పనిచేసి చూస్తామని చెప్పి. సో మీకున్న అర్హతలు అండ్ ఒకవేళ మీకు అధ్యక్ష పదవి వస్తే ఈ రకంగా నేను పనిచేస్తాను, ఒక రెండు విషయాలు చెప్పగలుగుతారా? అవి ఆన్ ఎయిర్ మాట్లాడాల్సినాయి కాబట్టి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సో రావడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి మీకు? సో ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకి ఆన్సర్ ఎందుకు రాగలనా? తినబోతు రుచులు ఎందుకు? వెయిట్ టిల్ ద ఎండ్ ఆఫ్ మార్చ్, you'll get the proper answer. సో ఆయనకి ఇవ్వద్దు, నా ఇస్తే నాకు ఇవ్వాలి, లేకపోతే ఇంకో ఆయనకి ఇవ్వాలి, ఆయనకైతే ఇవ్వద్దు, ఇట్లాంటి డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయట కదా. అంటే మీరు చేస్తున్నారని కాదు, వేరే మీడియాలో కొంతమంది అత్యుత్సాహం కోసం చేస్తున్నటువంటి చర్చ తప్ప ఇంకొకటి ఉండదు. పార్టీ అట్లాంటి చిన్న మాటలు చిల్లర మాటలు వినదు. అవర్ పార్టీ హాజ్ అవర్ ఓన్ స్ట్రాటజీ. మాకు చాలా విషయాలు తెలిసే ఉంటాయి. మా పార్టీ హైకమాండ్కి చాలా విషయాలు తెలుస్తాయి. వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. కానీ ఇలా రఘునందన్ పోయి ఒకరికి ఇవ్వమని, ఇంకొకసారి రఘు పోయి ఇంకొకరికి ఇవ్వద్దు అని చెప్తే వినేంత అమాయకంగా ఉండేది కాదు పార్టీ. పార్టీ హాజ్ ఇట్స్ ఓన్ నెట్వర్క్. పార్టీ విల్ ఎంక్వైర్ అండ్ పార్టీ విల్ డూ వాట్ ఎవర్ ఈస్ బెస్ట్ ఫర్ ద పార్టీ. చాలా సందర్భాల్లో మీరు మాట్లాడారు. సో ఈ కులమైనందుకు నన్ను కొంత భారతీయ జనతా పార్టీలో కులాల ప్రస్తావన, ఈ కులం కాబట్టి ఇస్తారు, ఈ కులం కాబట్టి ఇయ్యరంటూ ఏముండదు. రకరకాల రాష్ట్రాలలో రకరకాల వ్యక్తులకి సామాజిక సంతులిత జరుగుతుంది అంటే భారతీయ జనతా పార్టీలోనే జరుగుతుంది. ఒడిశా ముఖ్యమంత్రి ఒక గిరిజన బిడ్డను చేసిండ్రు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక యాదవ బిడ్డను చేసిర్రు. రాజస్థాన్ ముఖ్యమంత్రి ఒక అగ్రకులానికి సంబంధించిన వ్యక్తిని చేసిర్రు. ఢిల్లీలో అవకాశం వచ్చింది, ఒక మహిళను చేసిండ్రు. అట్లా సామాజిక సంతులత, కులాలని, మతాలని అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ అన్ని ప్రాంతాల నుంచి అందరినీ తీసుకుంటారు. కాబట్టి కులం అనేది పెద్ద ప్రస్తావన. ఓబీసీ యాంగిల్ ఎక్కువ తీసుకుంటున్నారు కదా. మేమే కులం అనేది ఎక్కువ ప్రస్తావనకు రాదు. రేపు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిని ఓబీసీనే చేస్తారు. అధ్యక్షుడిని చేయడానికి అవకాశాలు ఏమి ఇబ్బంది లేదు, చేసినా చేస్తారు. వీళ్ళని చేయాలి, వాళ్ళని చేయొద్దు, ఈ కులం అయితే చేయాలి, ఆ కులం అయితే చేయొద్దు అని ఏం లేదు. ఓబీసీ యాంగిల్ ఎక్కువ వినిపిస్తున్నది కదా. ఇప్పుడు ఓబీసీని చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ అక్కడ బీసీని ప్రెసిడెంట్ చేశారు కాబట్టి బీజేపీ కాంగ్రెస్ కంటి తుడుపు కోసం బీసీని ప్రెసిడెంట్ చేసింది. బీసీలకి అధికారం వచ్చి మంత్రులు చేయాల్సిన చోట, ముఖ్యమంత్రులు చేయాల్సిన చోట 55% జనాభా ఉందని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో రాహుల్ గాంధీ చెప్తాడు ఏమని, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత అంటాడు. మరి అది రేవంత్ రెడ్డికి వర్తించదా? రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, రాహుల్ గాంధీ చెప్పిందే వింటా అని. అంటే రాహుల్ గాంధీ జనగణన చేయమన్నాడు కానీ 55% ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని చెప్పిండా? జనగణన చేయమన్నాడు కానీ 55% ఉన్న బీసీలకి 10 మంది మంత్రులు ఇవ్వాల్సిన చోట 2 మంత్రి పదవులు ఇవ్వమని చెప్పిండా రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ? రేపు వచ్చే 6 ఖాళీగా ఉన్న 6 ఇస్తే కూడా నీకు అయ్యేటి 8 కదా. న్యాయంగా రావాల్సిన 10 కదా వాళ్ళకి. గది మాట్లాడమన్నారు. ఏదో పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినాం. పిసిసి అధ్యక్ష పదవి దేనికోసం? ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి న్యాయంగా. అది ఏమనుండ్రి అంటే వాళ్ళు ఇచ్చారు కాబట్టి మీకు ఇవ్వక తప్పని పరిస్థితి ఏమైనా ఏర్పడుతుందా? అధ్యక్ష అట్లా ఏముంది. సో ఓసీకి కూడా అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ. కులాల ప్రస్తావన మా పార్టీలో కులం ఎట్లయితుంది? ఇప్పుడు ఓసీ బీసీ అన్నది కులమే అంతే. కులం కాకపోతే ఉంటే కులాల ప్రస్తావన చాలా తక్కువ ఉంటుంది. సామర్థ్యం బేసిడ్గా నువ్వు చేసే కెపాసిటీని బేస్ని చూసుకొని చూస్తావు. సో అంతే. బీసీ ముఖ్యమంత్రి, బీసీ అధ్యక్షుడు, సారీ ఓసీ అధ్యక్షుడు. నేనే చెప్పలేను ఈక్వేషన్. నేనే చెప్పలేను నేను. మీరు మా పార్టీ షూస్ లో కాలు పెట్టి నడవలేరు. మీరు మా పార్టీ హాజ్ ఓన్ ఇట్స్ డిసిషన్స్. సో ఎప్పటిలోగా అధ్యక్ష పదవి మార్చిలో అయిపోతుందని కిషన్ రెడ్డి గారు చెప్పినారు కదా. ఓకే, మార్చిలో ఇటు రాష్ట్రానికి అటు జాతీయ అధ్యక్షుడు కూడా కంప్లీట్ అయితే మార్చ్ 31 లోపు. ఓకే. మీ పార్టీ అధ్యక్షుడిని రేవంత్ రెడ్డి ఒక సైంధవుడిలాగా అడ్డుపడుతున్నాడు, మోదీకి ఇష్టం ఉన్నా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు అని మాట్లాడుతుంటే ఎందుకు బీజేపీ నాయకులు అంత అగ్రెసివ్గా ప్రెస్ మీట్లు పెట్టో లేకపోతే ఇంకో రకంగానో ఎదుర్కొనే ప్రయత్నం చేయట్లేదు? నేనే మాట్లాడినా కదని అర్ధగంట సేపు మాట్లాడినా. ఆడలేక మధ్యలో ఓడిందని ఆయన సంసారం ఆయనకు సరిదిద్దుకో వస్తలేదు. బీసీ కులగణన చేస్తే బీసీల గొంతని చెప్పుకునే ఒక ఎమ్మెల్సీ ఈయన తిడతాడు. ఆ బీసీ కులగణనలో తప్పు జరిగినాయని పబ్లిక్లో మంట పెడతాడు.
నేను బీసీలకు ఇది చేద్దాం బోసీలకు అది చేద్దాం అని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీ ఎమ్మెల్సీ ఎవరైతే బీసీలో గొంతుగా నిలబడతా అంటాడో ఆయన అబ్రప్ట్గా సస్పెండ్ చేసి పారేస్తుంది. ఏం చేస్తుంది నా కాంగ్రెస్ పార్టీ? వాళ్ళ మంత్రులు చెప్తారు మా ముఖ్యమంత్రి పనితీరు అంతంతే ఉందని చెప్పి సంసారం సరిగా నడిపించుకోలేక పక్కన తిద్ది సంసారంలో ఏదో జరుగుతుందని చెప్పుకుంటే ఎట్లయితుంది? 10 మందిని తీసుకున్నావు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని. ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే గద్వాల ఆయన పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు నా బొమ్మ తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళ పోస్టర్లలో పెడుతుండు, వాళ్ళ మీద కేసులు చేయమని ఎఫ్ఐఆర్ చేపిస్తాడు ఎమ్మెల్యే పోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని. అంటే టీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు రేపో మాపో మళ్ళీ టీఆర్ఎస్ కోతురు అనే వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఫ్రస్ట్రేషన్లో చేస్తున్నటువంటి తిట్లు తప్ప ఇంకొకటి కాదు. నరేంద్ర మోడీ గారికి కిషన్ రెడ్డి గారు వద్దని చెప్తే మామునూరు ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ ఇప్పుడు ఎందుకు అవుతుంది? రేవంత్ రెడ్డి గారు తిడుతున్న ఈ 2-3 రోజులనే మామునూరు ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ వచ్చింది కదా. నువ్వు అడిగిన ఏదో గొంతెమ్మ కోరికలు 3 తీరకపోతే సబర్మతి లెక్క మూసి చేయడానికి మేమెందుకు వ్యతిరేకం? మెట్రో సబర్మతి లాగా అక్కడికే వస్తున్నా. సబర్మతి లాగా మేము మూసీని చేస్తే వద్దంటున్నారు అంటున్నాడు. సబర్మతి చేసే కంటే ముందు నరేంద్ర మోడీ గారు సబర్మతి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలందరినీ తీసుకుపోయి అందరికీ ఇల్లు కట్టించి అక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత సబర్మతి పని మొదలు పెట్టిరు. నువ్వు కూడా మూసీని ప్రక్షాళన చేయడానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ముందు అందులో ఉన్న పేదోళ్ళు దశాబ్దాలుగా రేకులు వేసుకొని అందులో బతుకుతున్నటువంటి పేదోళ్ళకి అంతకంటే మంచి ఇల్లు కట్టించి వాళ్ళని అక్కడి నుంచి షిఫ్ట్ చేసిన తర్వాత క్లియర్గా ఒక డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి రాష్ట్రం కంట్రిబ్యూషన్ ఏంది కేంద్రం కంట్రిబ్యూషన్ ఏంది అడుగు. సబర్మతి చేసినప్పుడు రాష్ట్రం పైసలతో చేసిరా కేంద్రం పైసలతో చేసిరా తెలుసుకొని మాట్లాడు. ఏది పడితే అది మాట్లాడి నోరు ఉన్నది మీడియా ఉన్నది బెదిరించుకొని బతుకుతా అంటే అది నడవదు. అట్లా పోయి బీజేపీలతో కాకొట్లాట పెడితే ఎట్లా కుదురుతుంది? ఇక రెండో పంచాయతీ త్రిబుల్ ఆర్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం మేము చేస్తామని దానికి డబ్బులు అలొకేట్ చేసింది. ఉత్తరం వైపు రోడ్డుకు సంబంధించినటువంటి భూసేకరణ కార్యక్రమం పూర్తయింది. టెండర్లు కూడా పిలిచి ప్రధానమంత్రితో ఒక శిలాఫలకం వేపి ఈయనే అన్నాడు సౌత్ సైడ్ మా దిక్కుంటుంది మేము మహబూబ్ నగర్ నల్గొండ మేమే చేసుకుంటాం అన్నాడు. చేసుకోమని వెసులుబాటు ఇచ్చింది కేంద్రం. ఇంకేం కావాలి? ఇప్పుడు నీకు చేతనైతే లేదు వదిలేసేయి మాకు ఇచ్చేసి భూసేకరణ చేసి సౌత్ సైడ్ కూడా మాకే భూసేకరణ చేసి ఇది కూడా మీరే చేయండి మాకు భూసేకరణ పూర్తయిందా రఘు గారు? పోయి అడుగు సౌత్ సైడ్. నార్త్ సైడ్ నేను చెప్తున్నా 95% ఆఫ్ ద ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్. మొత్తం నా మెదక్ పార్లమెంట్లో వస్తుంది. 95% నా మెదక్ పార్లమెంట్లో వస్తుంది. ప్రధానమంత్రిని పిలువరు, శిలాఫలకం వేయరు, ఏం చేయడానికి ఇష్టం ఉండదు. మేము కడుతున్నాం త్రిబుల్ నీకు త్రిబుల్ ఏం సంబంధం? అది ఎప్పటి నుంచో మొదలైన ప్రాసెస్. నీకు మామునూరు ఎయిర్పోర్ట్కి ఏం సంబంధం? నీకంటే ముందు ఇప్పుడు ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారి కంటే ముందు జ్యోతిరాదిత్య సింధియా గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా వచ్చిపోయినరు. అప్పటి నుంచి కదా మేము పనిచేస్తూ వస్తుంది, అన్ని క్లియరెన్స్లు చేసుకుంటూ వస్తుంది. మంచి జరిగితే మేము చేసినామంటారు, చెడు జరిగితే కేంద్రం మీద నెట్టేస్తారు. కమింగ్ టు ద మెట్రో, కిషన్ రెడ్డి గారు చెప్పారు కదా మెట్రో గురించి. పాత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 62 కిలోమీటర్లకు మెట్రో కావాలని వాళ్ళు ఒక డిపిఆర్ రిపోర్ట్ ఇచ్చొస్తే ఈయన December 9 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే December 7 అనుకుంటా ప్రమాణ స్వీకారం చేస్తే జనవరిలో వచ్చి ఈ ప్రాజెక్టు టేకప్ చేయొద్దు నేను కొత్త ప్రపోజల్ ఇస్తా అని చెప్పి ఒక లెటర్ ఇచ్చి వచ్చిండు. కొత్త ప్రపోజల్ ఎప్పుడు ఇచ్చిండు? ఎప్పుడు అప్రూవల్ చేసింది క్యాబినెట్? జనవరిలో మంజూరైన ప్రాజెక్ట్ను ఆపమని కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చింది October 24 ఇచ్చిండు. ఇక లేడున్నాం రఘు గారు, February 25 ఉన్నాం. అక్టోబర్ నుంచి ఫిబ్రవరికి 4 నెలలు కాలే. నువ్వు డిపిఆర్ రాసేందుకు జనవరికి వెళ్ళి అక్టోబర్ దాకా 10 నెలలు తీసుకోవచ్చు. ఢిల్లీకి దరఖాస్తు రాగానే 4 నెలలనే ఫైల్ క్లియర్ అయిపోవాలా, మెట్రో అయిపోవాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకేదో అడ్డుపడ్డాడు కిషన్ రెడ్డి. నీకు చేతగాక నువ్వు ఆడలేక ఎవరో కట్టర్ అనే మంత్రి వచ్చి సమీక్ష తీసుకుంటే కిషన్ రెడ్డి రాలేదు. ఈయన ఇంకో రాష్ట్రంలో సమీక్ష పోయింటాడు. నువ్వెవరు అడిగేందుకు? ఖట్టర్ గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, ఆయన వచ్చి ఇళ్లకు సంబంధించినటువంటి సమీక్ష తీసుకుంటాడు. కిషన్ రెడ్డి గారు ఖనిజాభివృద్ధి శాఖ మంత్రి, ఆయనేమో ఎన్నో ఖనిజాల గురించి చూస్తుంటాడు. రిపీటెడ్గా ముఖ్యమంత్రి కిషన్ రెడ్డిని కార్నర్ చేస్తున్నారు. కారణం ఏమైంటుందో మీరు అనుకుంటున్నారు? ఇష్యూస్ అడిగే వాళ్ళు ఆయన అడిగితే బాగుంది. ఇప్పుడు ఆయన చెప్పిన 4 ఇష్యూలకు నేను సమాధానం చెప్పిన. ఇలా తప్పు ఉందంటే రమ్మని చెప్తున్నాం మేము. ఇప్పుడు మామునూరుని తన ఖాతాలో వేసుకుంటున్నారు, ఇవన్నీ వాటిని మాత్రం వాళ్ళ ఖాతాలో వేసుకోవట్లేదని నేను ఏమడుగుతున్నా రఘు గారు మిమ్మల్ని? మెట్రోకి సంబంధించి నువ్వు డిపిఆర్ ఇచ్చి ఎన్ని రోజులైంది? చెప్పు. మూసీ నది మీద నువ్వు డిపిఆర్ ఇచ్చినవా? మా అభ్యంతరం మూసీ నది మీద ఒకటే ఒక అభ్యంతరం. ముందు అందులో ఉన్న పేదోళ్ళందరికీ నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తావా, 3 బెడ్రూమ్ ఇస్తావా ఇచ్చి వాళ్ళని అక్కడ నుంచి షిఫ్ట్ చేసినాక నువ్వు సబర్మతి అని పొద్దున్న ఇస్తే మాట్లాడుతున్నావు కదా, పోదాంపా సబర్మతికి అయినా ఖర్చు ఎంత? సబర్మతి ప్రాజెక్టు కట్టే కంటే ముందు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పేదోళ్ళకి ఏం చేసింది అది తీసుకో. డిపిఆర్ చదువు ఒకసారి. ఎవడో రాసిస్తే ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా కుదురుతుంది రఘు గారు? ఇప్పుడు మన బడ్జెట్లో కూడా కేంద్రం నుంచి ఏం రాలేదు అని అంటున్నారు కదా. మీ మెదక్ నియోజకవర్గానికి నేను ఒక మాట అనొచ్చు అనరాదో నాకు తెలియదు కానీ అందాం అనుకుంటున్నాను.
బాగా పైత్యం ఎక్కువైంది కొంతమందికి. ఏది పడితే మాట్లాడితే అది కరెక్ట్ అనుకుంటున్నారు, ఇటు మీడియాలో కానీ అటు రాజకీయాలలో కానీ. ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ వచ్చింది మొన్న, కరీంనగర్ ఇన్ని పైసలు, వరంగల్కి ఇన్ని పైసలు, ఖమ్మంకి ఇన్ని పైసలు అని రాస్తారా? మాట్లాడేటోళ్ళకి విమర్శించేటోళ్ళకి అసలు బడ్జెట్ అంటే ఏందో తెలియాలి ముందుగా. బీహార్ బడ్జెట్ ఇట్లా గీతాలు పడుతూనే ఉంటాయి, ఇక్కడ వీడు వరుతూనే ఉంటాడు టీవీలలో కూర్చొని. ఏం వరుతురు అన్న? ఏం సంస్కారం మీది? ఏం సంస్కారం అంటున్నా? ఏంది కరీంనగర్కి ఇట్లా, మహబూబాద్కి ఇట్లా అంటారా? మీరు ఇంత వరుతురు కదా, తెలంగాణకి వెళ్ళి మస్తు పైసలు ఇస్తున్నాం, మస్తు పైసలు ఇస్తుంటే మాకేం వస్తలేదు. నేను ఒక మాట అడుగుతున్నా, రేపు మా సంగారెడ్డివాడే పైసలు ఇస్తున్నాడు, మా రంగారెడ్డివాడే పైసలు ఇస్తున్నాడు, మేడ్చల్లోడే ఇస్తున్నాడు. 3 జిల్లాలలో తెలంగాణకు పైసలు మొత్తం ఇస్తుర్రు. మరి రేపు ఆదిలాబాద్కి పైసలు ఎక్కడికి ఇస్తావు? రేపు ఈ 3 జిల్లాలలో వచ్చి అరే మా పైసలు మాకే ఇర్రబై, తెలంగాణలో కొడంగల్కి పైసలు ఎట్లా కొంచెం అవుతాను? 5,000 కోట్లు ముఖ్యమంత్రి కాగానే. పాతవాడు ఉంటే వాడు గజ్వేల్కి తీసుకుపోతాడు, ఆడవాడు ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే సిద్దిపేట తీసుకుపోతాడు, కొడుకుంటే వాడు సిరిసిల్లకు తీసుకుపోతాడు. సిద్దిపేటకి సుడా చేసుకున్నారు, గజ్వేల్కి గడా చేసుకున్నారు, ఈయన వచ్చి కొడంగల్కి కూడా చేసుకున్నాడు. అరే ఎడినా వెళ్ళారా మీరు? 119 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రులు రండి, ఇంకేమైనా దిమాకే లేదు. వీళ్ళు వచ్చి తెలంగాణకు బడ్జెట్లో 0 గాడిది గుడ్డు వచ్చింది. నేను అడుగుతున్నా, మరి మెదక్కేమి ఇచ్చినావు నువ్వు? మెదక్కేమి ఇచ్చినావు? అదే సిరిసిల్లకి ఏమి ఇచ్చినావు? ఆదిలాబాద్కి ఏమి ఇచ్చినావు? మహబూబాబాద్కి వెళ్ళి ఏం రావు పైసలు, మహబూబాబాద్ జిల్లాకు పెట్టవా? ఇది వీళ్ళకు ఉండాల్సిన బుర్ర. మనిషి అంటే ఈడ ఎంట్రుక కాడి నుంచి మొదలుకుంటే కాలిగోడి దాకా ఉంటుంది. ఒక ముఖానికే స్నో చూసుకుంటే కాదు రేవంత్ రెడ్డి. మీరేమో నియోజకవర్గం గురించి, జిల్లాల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళేమో దేశము, రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నారు. అందుకని ఏం చెప్తున్నారు, కొన్ని రాష్ట్రాలు వాళ్ళు అంటున్నారు. నేను ఏం చెప్తున్నా మీకు, శరీరం మొత్తం మంచిగా ఉంటేనే మనిషి నడవగలుగుతాడు. కుడికాలు కుడిచేయి మంచిగా లేదనుకో నడవలేవు, భూమి మీద దేకాల్సి వస్తుంది. సో భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలకి ఆయా రాష్ట్రాల అవసరాలని బట్టి మేము బడ్జెట్ పెడతాం. అది మీకు బడ్జెట్ అంకెలు తెలియకపోతే మేము ఏం చేయలేము. ఎలక్షన్ల కోసం కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ ఇస్తున్నారు. మొన్న ఎలక్షన్ బడ్జెట్, బీహార్ బడ్జెట్, నేను అదే మీరు అన్నారు కదా, ఆడలేక మధ్యలో ఉన్నట్టు, ఇది ఆడలేక మధ్యలో ఉన్నట్టు. గుజరాత్ కి తీసుకుపోతే నువ్వు మాట్లాడాలి. అరే ఒక్కొక్క నియోజకవర్గం గురించి మాట్లాడాలంటే కొంచెం అవగాహన ఉండాలి ఎవరికి కానీ. అవగాహన లేని వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే ఎవడు ఏం చేస్తాడన్నా? మా నియోజకవర్గంలో జరుగుతున్న పనులు ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరుగుతలేవు. ఓన్లీ పోయి చూసుకోపో అంటున్నా. లింగంపల్లి దగ్గర నుంచి బిహెచ్ఎల్ దగ్గర నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా 6 లైన్ రోడ్ అవుతుంది. 1,200 కోట్లు నేషనల్ హైవేకి ఇచ్చినాం. బ్రిడ్జ్ బిహెచ్ఎల్ చౌరస్తా కాడ ఇప్పుడు నువ్వు రోజు గంట సాయంత్రం జామ్ అవుతుంది ట్రాఫిక్. ఇలా దాని మీకెళ్ళి బండ్లు నడిపిస్తా ఉన్నాం, బ్రిడ్జ్ మీద ట్రయల్ రన్ చేస్తా ఉన్నాం. ఈ నెలలో గడ్కరీ గారు వచ్చే బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేస్తారు. గిటు పోతే గిడ కొంపల్లి దిక్కు పోతే, కొంపల్లి కాడికి వెళ్ళి సుచిత్ర కాడికి వెళ్ళి మొదలుకుంటే మేడ్చల్ అవతల అత్వెల్లి కోర్టు కాళ్ళకల్ కాడికి పోవడానికి 2 గంటలు చచ్చిపోతాయి ఫ్యాక్టరీ బస్సులు, స్కూల్ బస్సులు. పాయ్యాల రోడ్ ఎట్లయితుందో చూడు, మొదలైన ఎన్ని రోజులలో రోడ్ నడుస్తుందో చూడు. 1980లో ఇందిరాగాంధీ మెదక్కి రైలు వస్తుందని చెప్తే ఈవేళ దాకా రైలు రాలే. నరేంద్ర మోడీ వచ్చినాక రైలు వచ్చింది, గజ్వేల్కు రైలు వచ్చింది, సిద్దిపేటకు రైలు వచ్చింది, మెదక్కు రైలు వచ్చింది. 1980లో ఇందిరాగాంధీ కలగంటే 2022లో నరేంద్ర మోడీ పూర్తి చేసిండు. ఏం మాట్లాడతారన్నా? ఏం అవగాహన నుండి మాట్లాడతారన్నా? ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, 7 నవోదయాలు వచ్చినాయి. నా సంగారెడ్డి కూడా ఒక నవోదయ వచ్చింది. ఇవాళ 10 ఏళ్ల కొలే రాలే. ఇవాళ మేము తెచ్చినాం. ఏం తెచ్చిర్రు? 8 ఎంపీలు అన్నారు కదా, 7 నవోదయాలు తీసుకురాగలిగిన. ఒక్కొక్క నవోదయ కాస్ట్ 500 కోట్లు. ఏం తెలుసు అని మాట్లాడతారన్నా? నర్సాపూర్ నుంచి మెదక్కి నేషనల్ హైవే అయింది 765D. మెదక్ నుంచి సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి దాకా 765DG 1600 కోట్లు పెట్టి నేషనల్ హైవే నడుస్తుంది. నా జిల్లాలోనే వచ్చి నేషనల్ హైవేలు చూడురన్నా ఎన్ని నడుస్తున్నాయో. నోరు ఉన్నది కదా అని ఏది పడితే అది మాట్లాడతాం. రోడ్లు ఎత్తురు కదా, రోడ్డు ఎత్తే ఏమవుతుంది? అరే రోడ్డు ఎత్తే ఏమవుతుందో అక్కలు ఉండాలి నీకు. ఖైరతాబాద్కి వెళ్ళి మొదలుకుంటే సంగారెడ్డికి పోయేందుకు 2 గంటలు పడుతుంది. ఇలా 6 లైన్ రోడ్ అయితే గంట సేపట్లో పోతావు. కొంపల్లికి వెళ్ళి ఆడికి కాళ్ళకల్ దాకా పోవడానికి నీకు గంటన్నర పడుతుంది. రేపు రోడ్ అయితే 20 నిమిషాల్లో పోతావు. ఎంత పెట్రోల్ మిగులుతుంది, ఎంత డీజిల్ మిగులుతుంది, ఎంత కాలుష్యం తగ్గుతుంది, ఎంత రవాణా మెరుగవుతుంది? ఇది కదా మీరు ఆలోచించాల్సింది. ఇదేం లేదు. ప్రతి సిగ్నల్ దగ్గర ఇట్లా 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 అంటే ఎంత కాలుతుంది పెట్రోల్ కాలుడు వదిలేసాయి. పంజాగుట్ట సిగ్నల్ దగ్గర నిలిచినటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని చూడురి. ఇవి చదివారు మీరు, ఇవి వినరు మీరు, మీకు అర్థం కావు ఇవి. కానిస్టేబుల్ బ్లడ్లో లేట్ వచ్చింది, సీసం. ఏడికేళ్ళు వచ్చింది సీసం? వాడు ఆడ బండి బుర్రా అంటుంటాడు, సిగ్నల్ కాడ ఇట్లా ఇట్లా అంటుంటాడు. సిగ్నల్ ఎప్పుడు ఆరెంజ్ పడుతుందా, ఎప్పుడు జంప్ కొడదామని. అక్కడ వస్తున్న సీసం, పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ రక్తంలో సీసం శాంపిల్స్ వస్తున్నాయి అంటున్నా. ఇవన్నీ తీసేందుకే మేము ఇన్ని రోడ్లు వేస్తున్నాం, ఇన్ని హైవేలు కడతా ఉన్నాం, ఇన్ని ఎయిర్పోర్ట్లు కడుతున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాం. రోడ్ అయితే కాంట్రాక్టర్ బతకడు రఘు, రోడ్ అయితే కంకర కొట్టేటోడు బతుకుతాడు, డాంబర్ వేసేటోడు బతుకుతాడు, ఊడ్చేటోడు బతుకుతాడు. 1 లక్ష మంది బతుకుతారు ఒక నేషనల్ హైవే ప్రాజెక్ట్ నడుస్తూ ఉంటే. ఏమిచ్చిర్రు? ఏమిస్తారు? నీకు ఇస్తారా ఏమన్నా? నాకు ఇస్తారా ఏమన్నా?
ఎవరికి ఇయ్యరు. ప్రజల మౌలిక అవసరాలకు ఏముంటాయో అవి ఇస్తాం. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం దేశంలో, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం, ప్రతి పేదోడికి ఇచ్చేస్తా ఉన్నాం. యూరియా 3000 అయితే 500కి ఇస్తున్నాం. యూరియా ఏమైనా కనబడుతుందా నీకు? ఈ వద్దు మీకు ఏమి ఇచ్చిర్రు? ఒక రైతు ఒక సంవత్సరం వ్యవసాయం చేస్తే 2 పంటలకి 4 యూరియా సంచులు కొంటాడు. ఒక సంచి మీద 2500 మిగిలితే సంవత్సరానికి 10,000 రూపాయలు అక్షరాలు మిగులుతాయి రైతుకి. ఇవి మీకు ఇచ్చినట్టు కనబడాయి. మేము రైతు బంధు వేసినాం ఎకరానికి 6,000. పోయినోడు నొక్కిండు, వీడు నొక్కుతుండు సన్నాయి నొక్కులు. మేమిచ్చే యూరియా సబ్సిడీ, మేమిచ్చే దుక్కి మందు సబ్సిడీ ఈ పైసలు కావు. ఇంటర్నేషనల్ మార్కెట్లో రైతులకు ఎరువుల రేట్లు పెరిగితే మేము ఇచ్చినాం, కనబడదు మీకు. మేము అధికారంలోకి వచ్చినప్పుడు 2 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటే ఇలా 12,75,000 రూపాయల దాకా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చినాం. మాకంటే ముందు 60 సంవత్సరాలు 2 లక్షలు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ పన్నుకు ఎగ్జెంప్షన్ ఉండేది. మేము ఇలా 12,75,000 తెచ్చినాం. ఇవి ఏమి కనబడాయా రగన్న మీకు? ఏం కనబడదా? నాకేమి ఇచ్చిర్రు? నాకితందుకు ఏమి ఇయ్యర్రా భయ్? నీ రాష్ట్రానికి ఇస్తారు, అది గుర్తుపెట్టుకోను. మామునూరు ఎయిర్పోర్ట్ రేవంత్ రెడ్డి కోసం ఇయ్యరు. మామునూరు ఎయిర్పోర్ట్ తెలంగాణలో ఇంకొక ఎయిర్పోర్ట్ కోసం ఇస్తారు. దానికి ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుసా మీకు? జిఎంఆర్ తోటి అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు 150 కిలోమీటర్ల రేడియస్ లోపల ఇంకో కొత్త ఎయిర్పోర్ట్కు పర్మిషన్ ఇవ్వద్దని అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంతకం పెట్టింది. వీళ్ళు ఒత్తిడి చేస్తే అంతా జరిగింది అంటున్నారు కదా. ఎవరు ఒత్తిడి? ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ 4 సార్లు పోయి కలిస్తే తప్ప వాళ్ళకి కదలిక రాలేదని అంటే ఆయన 30 సార్లు పోయిండు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఎన్నిసార్లు కలిసిండో చెప్పు? 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. కొత్త నీ సొంత పార్టీడే నీ మాట ఇంటలేడు రా భయ్. నువ్వు నాకేం చెప్తావు శుద్ధులు? మేము కలిసినాం, మోడీ గారు మొన్న కలిసిర్రు, ఫోటో దిగినాం. నువ్వు రాహుల్ గాంధీ తోటి కలిసి ఫోటో దిగితే బయటికి పంపించి పేపర్కి. మొన్న ఇప్పుడు దిగినట్టుండు, ఎడ దిగిండు? పాత ఫోటో రిలీజ్ కాదు, మొన్న సంఘటన జరిగినాక పోయిండు కదా. ఏది? వారం రోజుల క్రితం పోయిండు కదా. ఏది అన్న? ముందు నీ సంసారం చక్కగా తీసుకో, నీ గాంధీ భవన్ మంచిగా చేసుకో, అవి చూసుకో. నీ ఇల్లు, నీ కొంప నువ్వు సరిదిద్దుకోలేక పక్కన ఉన్న వాళ్ళ గురించి ఎందుకు? కొంపకేమన్నా అయిందా? నేను చెప్పిన కదా, వచ్చిన 10 మంది టీఆర్ఎస్ వాళ్ళు ఈ నెలలో వచ్చే నెలలో పోయేందుకు రెడీ అవుతారు. బీఆర్ఎస్ లోకి పోతారా, బీజేపీలోకి పోతారా? కాలం నిర్ణయిస్తారు. చెప్పండి. ఏం చెప్పేది ఏముంటుంది? కొన్ని సమస్యల్ని కాలం పరిష్కరిస్తుంది. మొన్న అమిత్ షా అంటున్నారు, ఓపికగా ఉండు. మొన్న అమిత్ షా పార్టీ ఉండదు అని అంటున్నారు. వెయిట్ అండ్ సీ అంటున్నా. మీరు మొన్న బీఆర్ఎస్ లకే అరే వాళ్ళు ఆడికన్నా ఏడికన్నా ఓని మాకెందుకు? వాళ్ళు కాంగ్రెస్ లో ఉంటలేరు అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే గద్వాల ఎమ్మెల్యే పోయి కాంగ్రెస్ ఫ్లెక్సీలలో బొమ్మ ఎట్లా పెడతారని కేసు పెట్టిండు. అదే గద్వాల ఎమ్మెల్యేకి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పిండు. వేటు పడాలా వాళ్ళ మీద? బై ఎలక్షన్ రావాల్సిన అవసరం ఉందా? విషయాలు మనం మాట్లాడుకుంటుంటే ఎందుకు అది మాట్లాడాలి కదా. కోర్టులో, సుప్రీంకోర్టులో పెండింగ్ ఏమున్నా మనం 4వ తారీఖు రేపే ఉన్న విషయం చెప్పొచ్చు. అరే అట్లా మాట్లాడితేనే నాకు ఒకసారి కంటెంప్ట్ ఇచ్చారు మా జడ్జిలు. మళ్ళీ పంచాయతీ కోర్టుకి వ్యతిరేకంగా ఏం మాట్లాడడం కదా. రేపే రాజ్యాంగం ప్రకారంగా రేపే ఉంది. రేపటిదాకా రేపు సాయంత్రం 3 ఉన్నాయి. రేపు కానీ దానం నాగేందర్ టెక్నికల్ ఎవిడెన్సే కనబడుతున్నది. ఆయన కాంగ్రెస్ దానం నాగేందర్ గారు ఎట్లా డిస్క్వాలిఫై కావాల్సిందే, ఎలక్షన్ రావాల్సిందే తప్పదు. మిగతా ఏమైతే అక్కడ ఉన్న వకీలు ఎట్లా ఆర్గ్యూ చేస్తారు అనే దాన్ని బట్టి నడుస్తుంది. సో ఇందులో మీ ఇన్వాల్వ్మెంట్, మీ పాత్ర నాకేముంటుంది? నాది కత్తి కాదు, నెత్తి కాదు. నాది కోర్టు ఎమ్మెల్యే మామూడు కాదు, తీసుకున్నది మేం కాదు. గెలిచింది ఆడు కారులా, పోయింది షేకి. రేపు పొద్దున మీరు ఆల్టర్నేట్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, దానికి వీళ్ళెందుకే మాకు? వీళ్ళెందుకన్నా బీఆర్ఎస్ ని గెలిచే అవకాశాలు మాకెందుకు ఉంటున్నా? అట్లాంటి ఆలోచనలు మాకేం లేవు. మేము ప్రజాబలంతో గెలుస్తాం. 100% ప్రజల మన్నలు పొందిన తర్వాతనే ఈ రాష్ట్రంలో. ఏమో హరీష్ రావు బీజేపీకి టచ్ లో ఉన్నారని, లేదా ఆయన పెద్ద చిట్టా అంతా దగ్గర పెట్టుకున్నారని. తొలివేలు రావు కూడా మా దగ్గరికి వస్తాడని చెప్తారు. తీన్మార్ మల్లన్న కూడా మా దగ్గరికి వస్తాడని చెప్తారు. ఇట్లా చాలా మంది వస్తారని చెప్తారు. ఎవరు అవసరాలు ఎప్పుడు ఉంటే వాళ్ళు అట్లా వస్తుంటారు. ట్రైన్ వస్తుంటది, పోతూనే ఉంటది. వాళ్ళు వచ్చిర్రా? ఎవరు స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కుతారు, ఎవరు స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతారు. అవసరమైతే తీసుకోవడానికి మీరు ఓకేనా? ఇంకా చర్చ రాలేదన్నా, వస్తే మా పార్టీ అధిష్టానం నిర్ణయం. చర్చ రాలేదంటే స్టార్టింగ్ లో ఉందా, మిడిల్ లో ఉందా, ఎట్లా? నేను ఆ స్థాయి వ్యక్తిని కదన్నా, నేను కార్యకర్తను. అది చూడాల్సింది పార్టీ పెద్దలు. మీరు ఆ నియోజకవర్గానికి ఎంపీ కూడా. మీరు హరీష్ రావు గారు నన్ను అడగలేదు. ఇంకా రేపు పొద్దున చర్చలు హరీష్ రావు గారు నన్ను ఇంకా అడగలేదు. ఒకవేళ హరీష్ రావు గారు నన్ను అడిగితే తప్పకుండా ఫస్ట్ నీకే చెప్తారు కదా. అంటే అలాంటి ప్రయత్నం ఉందా బీఆర్ఎస్ నుంచి? మా నుంచి కాదు, వాళ్ళ నుంచి కదా రావాలి. పార్టీని ఖాళీ చేయాలని ఆలోచన ఉందా మీకు? మాకు ప్రజల మన్ననలు పొందాలని తప్పితే పక్క పార్టీలు ముంచాలని లేదు. వాళ్ళ కర్మ వాళ్ళు, వాళ్ళ స్వయంకృత అపరాధం. వాళ్ళు తీసుకున్న గొత్తులో వాళ్ళే తవ్వుకుంటారు. భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్టు వాళ్ళ సభ వాళ్ళే చేస్తారు. మేము ఎందుకన్నా దాంట్లో. ఇప్పుడు మీరైనా ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ కాంగ్రెస్కి? ఏడుందన్న బీఆర్ఎస్? ఎందుకు ఏడుంది? ఇప్పుడు ఆయన రేపో ఎల్లుండో భారీ బహిరంగ సభ పెడతాడు. 5 లక్షలు పైసలునే పెడతాడు. 10 ఏళ్ళు దోషిరు, మస్తు పైసలు ఉన్నాయి పంచని జనానికి. ఏమైతుంది? 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి. ఏమైతుంది?
నీ మీద విశ్వాసం లేకనే 10 మంది పోయిరు. ఇంకొంచెం గట్టిగా ట్రై అయితే ఇంకా 10 మంది పోదురు. కానీ ఆ ముఖ్యమంత్రికి ఇటు ఆలు లేదట చూలు లేదన్నట్టు ఎవరు సరిగా లేక కోరుకుంటున్నా. కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ ఉండాలి అని కోరుకుంటున్నారని పదే బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఫామ్ హౌస్ కి రావాలనే కోరుకుంటారు. అందుకనే పోయిండు ఫామ్ హౌస్ లో ఉంటున్నాడు. ఇంకెందుకు మళ్ళీ ఇంకేడికి వస్తాడు? ఇంకా ఆలోచన చేస్తలేరా కేసీఆర్ బాగుండే అనే ఏమైనా ఆలోచన ప్రజలు ఏమైనా చేస్తున్నట్టు అనిపిస్తుంది? నాకైతే అనిపిస్తలేదు. మీకేమైనా అనిపిస్తుందో నాకు తెలియదు. నాకైతే అవకాశమే లేదా ఇక బీఆర్ఎస్ కి? ఉంటే మెదక్లు ఎందుకు ఓడిపోతారండి వాళ్ళు పార్లమెంట్? జోకులు వేస్తారని సార్ పుట్టి 100 అంటాడు, 6 అడుగులు ఉన్నాయంటారు, కొడుకున్నారంటారు, బిడ్డ ఉన్నారంటారు. ఎట్లా పోయిందే మరి మెదక్? ఇప్పుడు దానికి ఏం చెప్తారు? నువ్వే చెప్తివి. కాదు నువ్వే చెప్తివి 17 ఇట్లలో టీఆర్ఎస్ గెలిచే ఒకే ఒక సీటు మెదక్ ఎంపీ అని చెప్తివి. నువ్వేంది నీలాంటి వాళ్ళు అందరూ ఇట్లా పట్టుకున్న వాళ్ళందరూ అవే చెప్పుకుంటూ తిరిగి ఇంకేముందన్న ఉన్నూరులోనే వాయిగా ఇంకేముంటుంది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కూడా మెదక్ అండ్ మల్కాజ్గిరి మీద ఫోకస్ చేసిరట. ఇక్కడ ఎట్లా కాంగ్రెస్ గెలవగలిగింది, బీజేపీ ఎట్లా గెలవగలిగింది, కాంగ్రెస్ ఎట్లా ఓడిపోయింది, ఇవి గెలవాల్సిన ప్లేసెస్ కదా అని ఇవాళ రేపు రివ్యూ ఉన్నట్టుంది. రివ్యూ అవుతుంది 11 గంటల నుంచి అవుతుంది. నిన్న టీవీలలో అన్నిట్లలో వచ్చినాయి కదన్న. ఒక గ్రామ స్థాయి నాయకుని తెచ్చేదో 100 కోట్లకు టికెట్ అమ్ముకున్నారని, అంతకుముందు ఏఐసిసి ఇన్ఛార్జికి పైసలు ఇచ్చిరని నేను చెప్తలేను రాగన్న. మళ్ళీ నందిట్టారు ఇంత. ఇది నా ముచ్చట కాదు, ఇది గాంధీ భవన్కి వెళ్ళి వచ్చిన ముచ్చటనే. ఒక గ్రామ స్థాయి సర్పంచ్ స్థాయి అని తీసుకుపోయి 100 కోట్లు ఉన్నాయని తీసుకొని ఇట్లేదో చేసిరని, 100 కోట్లకు టికెట్లు అమ్ముకున్నారని, అందుకని ఏఐసిసి ఇన్ఛార్జిని తీసేసిరని, అయితే ఎమ్మెల్సీ ఇప్పిస్తా అన్నదని, మంత్రి చేస్తానని రకరకాల వార్తలు నిన్న ఇలా పేపర్లో చూసినా. దీంట్లో నాకేం సంబంధం లేదండి. అంటే ఇప్పుడు ఎందుకు గెలిచిరు వాళ్ళంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, లేదు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బీజేపీకే సపోర్ట్ చేసిరు అని అంటారు. తప్పది మాట. కాంగ్రెస్ వాళ్ళు కూడా వేసిరు నా కోట్లు. అవునా? ఎందుకంటే సర్పంచ్ స్థాయి లేనని తీసుకొచ్చి మావని క్యాండిడేట్ నెత్తిన పెట్టిరు. ఇట్లయితే ఎట్లయితుంది అన్న, ఏబిసిడీలో అన్నోడు పార్లమెంట్కి పోతే ఏమవుతుందని నాకు వేసిరు గట్లా. సో తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ మీద మీ అభిప్రాయం? అది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం. అంటే ఆల్రెడీ రియాక్ట్ అయినట్టున్నారు కదా మీరు. మళ్ళీ అంతర్గత వ్యవహారం నేను ఎందుకు రియాక్ట్ అవుతాను? పేపర్లలో వచ్చింది. అదే రాహుల్ గాంధీ చెప్తాడు కదా, మేము ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇస్తాం. మరి బీసీలు అని మాట్లాడినని గొంతు కోసి బయట వారేసి మళ్ళీ రాహుల్ గాంధీ ఏం సమాధానం చెప్తాడన్న? మళ్ళీ ఎవరి కోసం కొట్లాడాడు? అలా సామాజిక వర్గాల కోసం సమాజంలో అడుగునున్నటువంటి వర్గాల కోసం కొట్లాడాడు. మా పార్టీ దానికోసం పుట్టిందని చెప్పుకుంటారు. మేమే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకి మేమే రక్షణ అని చెప్పుకుంటారు. అరే ఓ బీసీ ఎమ్మెల్సీ సొంత బలంతో గెలిచినా, మీ బలంతో గెలిచినా జనానికి అందరికీ తెలుసు. గొంతు కోసి అవతల వారెత్తిరి. ఇంకేం మాట్లాడతామన్న దాని గురించి? రేపు పొద్దున ఒకవేళ బీజేపీలోకి వస్తానని తీసుకుంటారా మీరు? అది మా పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయం, నా స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదు. అంటే ఆల్రెడీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ బ్యాక్ రావడం అంటూ అట్లా ఉంటుందా ఉండదా అని? సో ఊహాజనిత ప్రశ్నలకి సమాధానం చెప్పే బదులు కొన్ని సమస్యల్ని కాలం పరిష్కరిస్తుందని వెయిట్ అండ్ సీ అంటే బాగుంటుంది. సో మరో కీలకమైన క్వశ్చన్, ఈ దుబాయ్ రాజకీయం నడుస్తున్నది. అంటే తెలంగాణ నుంచి శవం దుబాయ్కి వెళ్ళి శవం వచ్చింది. అసలు అది ఏం వార్తలు అయితే వస్తుంది, మీలాంటి వాళ్ళకే తెలియాలి. మాకేం తెలుస్తుంది? రాసిన జర్నలిస్ట్ మిత్రులు, మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, కవి గాంచని చోటు రవి గాంచని చోటుని మీరు గాంచాలి కదా. ఎంతున్నా కూడా మీలాంటి వాళ్ళకి ఇంటర్నల్ సోర్స్ బాగుంటుంది కదా, ఫ్యామిలీ సోర్స్ ఉంటుంది, ఇటువైపు అటువైపు. ఏం జరుగుతున్నారు అసలు? ఈ దుబాయ్లో ఏం చేస్తుంది పోతారు? ఇక్కడ సంపాదించిన పైసలన్నీ దుబాయ్కి అవుతుంది. దేంట్లో పెడుతున్నారు? రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు. అంటే అక్కడ భూములు కొంటారా? కాదు, అపార్ట్మెంట్లు కడతారు. అపార్ట్మెంట్లు, బుర్జ్ ఖలీఫాలు కడతారు. ఓకే. ఇప్పుడు అందరికి ఉన్నాయా? తెలంగాణలో 10 ఏళ్ల పాలనలో అధికారాన్ని అనుభవించిన చాలా మంది పెద్ద మనుషులకు ఉంది. ఇండ్లు, ఫ్లాట్లు అన్ని ఉన్నాయి. పెళ్లిలో ఏమిటి పైసలు ఎక్కువ. మీరు పోలేదా మొన్న పెళ్లికి? మామూలుగా ప్రభాకర్ రెడ్డి కూతురికి అండ్ కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు పెళ్లి కాలేదన్న. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూతురు పెళ్లి అదే ప్రీ వెడ్డింగ్ 6వ తారీఖు అన్న పెళ్లి. ఇప్పుడు మొన్న హరీష్ పోయింది దేనికి? అబుదాబి పోయింది. నాకు తెలియదు అన్న. అది హరీష్ పేపర్లో వచ్చింది. ఆయన తప్పు చెప్పిండు అంటున్నా. ప్రభాకర్ రెడ్డి బిడ్డ పెళ్లికి పోయినా అంటాడు. ప్రభాకర్ రెడ్డి బిడ్డ పెళ్లి 6వ తారీఖు ఉంది. మరి నేను తప్పు చూసినా, నువ్వు తప్పు చూసినా. ప్రీ వెడ్డింగ్ ప్రోగ్రామ్. ఆయన ప్రీ వెడ్డింగ్ అని చెప్పలేదు, ఆయన పెళ్లికి పోయినా అన్నాడు. పెళ్లికి పోయినా అన్నాడు. కానీ అదే పేపర్లలో అయితే పెళ్లికి పోయినా అని వచ్చింది. పెళ్లి పత్రిక నాకు కూడా ఇచ్చిండు ప్రభాకర్ రెడ్డి. 6వ తారీఖు ఉంది పెళ్లి. అదే ప్రీ వెడ్డింగ్ సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ అబుదాబిలో జరిగింది. దానికి పోయిన వాళ్ళు ఎవరెవరో నువ్వు ఆ బొమ్మలు చూడరాదు, నన్ను ఎందుకు అడుగుతావు? ఏ పార్టీకి వెళ్ళి ఎవరెవరు పోయారు అనేది ఒకసారి చూసి కొంచెం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. అన్ని పార్టీల వాళ్ళు పోయారని నాకు తెలిసింది. అదే ఎవరెవరు అంటున్నా, అన్ని పార్టీలలో ఎవరెవరు పోయినరు, పోయిన వాళ్ళు ఆ ఫోటోలు ఏంది, ఎవరెవరు మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు ఒకసారి చూస్తే నీకు మంచి వార్త వస్తుంది అన్న. చూడు, ఫోటోలు వచ్చుంటాయి కదా. ఏం జరిగి ఉంటుంది అక్కడ? ఇప్పుడు ఆ కేదార్ చనిపోయిండు, ఎవరెవరి మీద కుట్ర చేసిరనేది తెలుస్తుంది కొద్దిసేపు ఆలోచిస్తే. కుట్ర ఎక్కడిది? అదే అందుకనే చూడు అంటున్నా. నేను ఇప్పుడు జర్నలిస్ట్ కాదన్న, నేను రాజకీయ నాయకుడు. నువ్వు జర్నలిస్ట్, మీకు తెలిసిన నీ పని నేనే చేస్తానే, చేయలేదు. నీ పని నువ్వే చేయాలి, నా పని నేనే చేయాలి. చెప్పడం నా ధర్మం, ఇంటి ఇవ్వడం నా ధర్మం. ఇంటి ఎలాంటి రాజకీయ కుట్రలా లేకపోతే అన్ని లేపేసే కుట్రలా? అన్ని కుట్రలు, అన్ని రకాల కుట్రలు. ఇప్పుడు ఆ కేదార్ది మర్డర్ అంటారా మీరు? నేను అనలే, ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలే కాబట్టి నేను అనలేదు. డ్రగ్స్ కి దీనికి ఏమైనా లింక్ ఉండొచ్చునా? ఉన్నట్టు కనబడుతుంది.
మరి కొంతమంది ఎమ్మెల్యేలు అసలు మేము పోలే ఇంట్లోనే ఉన్నామని వీడియోలు కూడా చేసి పెడతా ఉన్నారు. ఇప్పుడు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుంది. అందుకనే నేను ఏమంటున్నాను, ఆబుదాబిలో కనబడ్డ బొమ్మలు ఎవరెవరైనా చూస్తే ఒకసారి తెలిసిపోతుంది కదా. పెళ్ళి అయితే అందరు ఫోటోలు దిగుతారు కదన్న, దిగుతారు. అది అంటే చాలా మంది లీడర్ల కొడుకులు వీళ్ళు కూడా పోయినట్టున్నారు. అదే చూడే ఒకసారి. ఎందుకు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలి? నీకు పేరే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని పేరుంది కదా. జర కష్టపడి నువ్వు కూడా ఒకసారి ఆబుదాబి దాకా పోయిరా, ఆ ఫంక్షన్ హాల్ చూసిరా. సో మీలాంటి వాళ్ళు బయట పెడతారేమని మేము అనుకున్నాం. మీకు ఇంటర్నల్ ఇంకా సమయం సందర్భం వచ్చినప్పుడు బయట. ఓకే. సో ఏంటి వాట్ నెక్స్ట్? బీఆర్ఎస్లో ఇప్పుడు ఇంటర్నల్ వార్ ఏదో ఉన్నారనేది ఒక చర్చ నడుస్తుంది. అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉన్నదా? కొంత గ్యాప్ అయితే ఉన్నట్టు కనబడుతుంది. నాయకుల మధ్యలో సమన్వయాలు ఫ్యామిలీ వారే మరి. అదే ఫ్యామిలీ వారేనా? ఫ్యామిలీ వార్. ఎవరికి? కవిత వర్సెస్ కేటీఆర్ వర్సెస్ హరీష్. ఫ్యామిలీలో ఎవరున్నారు నాకంటే ఎక్కువ నీకు తెలుసు కదా. ఒకరి నీడ ఒకరికి పడతలేదు. నేనని కొట్లాడుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు కూడా 3 వర్కింగ్ ప్రెసిడెంట్లు పెడతారని ఏదో పెట్టి 3 ఇంట్లోకి ఇస్తే అయిపోతుంది. లేకపోతే 5 పెట్టి సంతోషిని లేకపోతే హిమాంశుని కూడా కలుపుకొని 5 పెట్టేస్తే అయిపోతుంది. ఏముంటుంది, నెక్స్ట్ జనరేషన్ కూడా తీసుకొచ్చినట్టు అయిపోతుంది. గజ్వేల్ హిమాంశుకి ఇచ్చి తాత వ్యవసాయం చేసుకుంటే బాగుంటుంది. మీరు కొండకల్ వెలిమెల తాండాలు సందర్శించారు కదా, ఆ రోజు మీరు అరెస్ట్ కూడా అయినట్టున్నారు. నేనైతే రెగ్యులర్గా దాని మీద మేము ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం. మొన్న కూడా పోయి వచ్చినాం. ఓ తాండానే లేపేసారు కదా. మీది కూడా ఒక పార్ట్, మీ నియోజకవర్గం, మీ ఇది కూడా మెదక్. ఏం చేయబోతున్నారు? అంత దుర్మార్గంగా లంబాడీల భూములన్నీ లేపేసారు కదా. అందులో అండ్ గవర్నమెంట్ బిలాదాకల భూములు అవన్నీ వాళ్ళు పట్టించుకున్నట్టుగానే కనబడతలేరు కదా. దాంట్లో బేసికల్గా ప్రాబ్లం ఏంది రగన్న అంటే, అది 2 జిల్లాల సరిహద్దులకు సంబంధించిన సమస్య. నేను ఒక వకీల్గా చాలా డీప్గా స్టడీ చేసిన అక్కడికి పోయి. పొరపాటు ఎక్కడ జరిగిందంటే, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలానికి సంబంధించి, పాత మెదక్ జిల్లా ప్రస్తుత సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలానికి సంబంధించి 2 జిల్లాల బార్డర్ దగ్గర ఒక సర్వే జరగాల్సింది ఉండే. 2 ఏడీలని కలిపి సర్వే చేసి ఈ జిల్లా బార్డర్ 2 ఫిక్స్ చేయాల్సింది. ఈ ఫిక్స్ చేసే పరిణామ క్రమంలో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి 432 ఎకరాలని మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలంలో ఉన్నటువంటి వెలిమెల అనేటువంటి పంచాయతీకి అటాచ్ చేసినారు. కొత్తగా వచ్చిన ఈ 432 ఎకరాల ప్రభుత్వ భూమికి కొత్త సర్వే నెంబర్లు ఇచ్చి హద్దుబందులు ఫిక్స్ చేయమన్నారు. ఇక్కడ కొంచెం మిస్లీడ్ జరిగి ఒక ఏడి ఒక రకంగా, ఇంకొక ఏడి ఇంకొక రకంగా చేసి ఈ 2 జిల్లాల మధ్యలో మళ్ళీ ఒక 85 ఎకరాల భూమి, అటు రంగారెడ్డి జిల్లాకి ఇది మెదక్ జిల్లాకు సంబంధం లేకుండా ఏ సర్వే నెంబర్ కింద రాకుండా 85 ఎకరాల భూమి మిగిలిందని, దీన్ని బిలాదాకల భూమి అంటారని ఒక రిపోర్ట్ వచ్చింది. తర్వాత నో ఇక్కడ బిలాదాకల లేదు, ఇది కూడా వెలిమెల తాండాకు వస్తుందని మళ్ళీ ఒక సర్వే చేయించినారు. సో దీంట్లో ఎస్సీ కమిషన్ సభ్యుడిగా గౌరవనీయులు రాములు గారు ఎస్సీ కమిషన్ సభ్యుడిగా ఉన్నప్పుడు దళితులందరూ, వెలిమెల గ్రామానికి సంబంధించిన దళితులంతా రాములు గారిని కలిస్తే 80 కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఎకరం భూమి ఇవ్వమని చెప్పి రాములు గారు నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యుడిగా ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు. దాంట్లో అప్పుడున్నటువంటి కలెక్టర్ మనిషికి ఎకరం ఇచ్చే దగ్గర మనిషికి అర్ధ ఎకరం ఇచ్చి ఇంకా 40 ఎకరాలు పక్కన పెట్టింది. ఆ 40 ఎకరాల మీద ఎవరో రియాల్టర్ కన్నుబడింది. సో అది మెష్ అయి కూర్చున్నది బేసికల్గా. రగన దాంట్లో ఇష్యూ ఏంటంటే, 2 జిల్లాలకు సంబంధించినటువంటి బార్డర్ని కరెక్ట్ ఫిక్స్ చేస్తే భూమి గిరిజనులకు పోవాలన్నా, భూమి దళితులకు పోవాలన్నా, లేదా బిలాదాకల భూమి మిగిలిందా, లేదా ఇంకేమైనా జరిగిందనేది తేలాలి. దురదృష్టం ఒక్కొక్క సర్వే రిపోర్ట్ ఒక్కొక్క రకంగా రాస్తుంటారు. సో నేను దీని మీద జిల్లా కలెక్టర్ గారిని కలిసినాను, దీని మీద CCLA నవీన్ మిట్టల్ గారిని కలిసినాను, నేను రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్లు ఇచ్చినాను. జ్యోతి బుద్ధప్రకాష్ గారని సర్వే కమిషనర్ గారు ఉన్నారు, సర్వే ల్యాండ్ అండ్ సెటిల్మెంట్ సర్వే కమిషనర్ ఉన్నారు, వారికి కూడా ఒక వినతి పత్రం వాట్సాప్ ద్వారా పంపించి ఫోన్లో మాట్లాడి చెప్పినాను. సో ఆ సర్వే అనే ప్రాసెస్ కంప్లీట్ కాకపోతే భూమి గిరిజనులదా, భూమి దళితులదా, భూమి బిలాదాకల, భూమి రంగారెడ్డి జిల్లాదా, భూమి సంగారెడ్డి జిల్లాదా అనే దాని విషయంలో క్లారిటీ రావట్లేదు. సో దీనికి అంతా తెరబడాలి అంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2 ఏడీలతో పాటు ఈ 2 జిల్లాల ఏడీలు సరిగా పనిచేస్తలేరు కాబట్టి ఇంకో 2 వేరే జిల్లాలకి వెళ్ళి 2-3 ఏడీలను తీసుకొచ్చి ఒక 5 మెన్ కమిటీ వేసి ఈ జిల్లాల బార్డర్లని ముందు ఫిక్స్ చేయమని చెప్పి నేను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి చెప్పిన, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి చెప్పినాను. ఎందుకంటే ఒకసారి ఒక సర్వే ఉండదన్న, భూమి హద్దులు మారాయి, రోజుకో రీతిగా మారాయి, సర్వేయర్లు మారుతారు కానీ భూములకు ఉన్న హద్దుబందులు మారాయన్న. కానీ దురదృష్టం అక్కడ ఎవరికి నచ్చినట్టు వాడు సర్వే చేసి లేని పంచాయతీ తీసుకొచ్చినారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిప్లై ఫ్రమ్ ద హానరబుల్ కలెక్టర్ అండ్ CCLA. విల్ వెయిట్ ఫర్ ద. ఒకటే కాదు కదా, ఇప్పుడు ఈ కొండకల్ ఇటు ఏరియా వస్తే సీలింగ్ భూములు మొత్తం మళ్ళీ వెనక్కి తీసుకొని అమ్మేసుకున్నారు కూడా. అవును, అక్కడ ఒక పెద్ద రైతు 1500 ఎకరాల భూములు తనకు ఉన్నాయని, అవన్నీ తమ తాతల నుంచి వచ్చినాయని ఆయన భూముల్ని తిరిగి క్లెయిమ్ చేస్తా ఉన్నాడు. కొంతమంది రెవెన్యూ అధికారులు ఆయనతో కుమ్ముక్కై ఇటు గిరిజనులకి, అటు దళితులకి, అటు ఊరోళ్ళకి దక్కాల్సినటువంటి భూముల్ని
తిరిగి ఆయనకి ఇస్తే, ఆయన కొన్ని బడా రియాల్టర్ సంస్థలకు ఇస్తే, దాని వెనకాల కొంతమంది బడా పొలిటికల్ లీడర్ల పేర్లు వచ్చి ఇప్పుడు ఇదంతా లేని పెంట పంచాయతీ కూర్చుంది. నేను వెళ్ళి గొడవ చేసిన తర్వాత చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య గారు పోయినరు, ఆర్ కృష్ణయ్య గారు పోయినరు. అయిపోయింది యాదయ్యది. అయిపోయింది. 3 సార్లు వచ్చినాడు వరుసగా, మటన్ పెట్టి మంచిగా పెట్టిరట, కంటైనర్లకు పోయిండు. ఇక అటు నుంచి అటే ఇక మళ్ళీ ఫోన్ ఎత్తట్టు. ఓకే. సో దాంట్లో సిపిఐలు కూడా వచ్చినట్టున్నారు, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు వచ్చినట్టున్నారు. సో నేను పోయి వచ్చిన తర్వాత నేను పేపర్ వర్క్ చేసి మా మెదక్ జిల్లాకు సంబంధించిన 432 ఎకరాలు ఏదైతే వెలిమలకు సంబంధించినటువంటి భూమి రావాలనో దాని మీద నేను డాక్యుమెంటేషన్ చేస్తున్నాను. సర్వే సెటిల్మెంట్ కమిషనర్, సిసిఎల్ఏ, జిల్లా కలెక్టర్ గారికి అందరికీ రాతపూర్వకంగా ఇచ్చి నా కంప్లైంట్, నా గ్రీవెన్సెస్ అన్నీ చెప్పినాను. ఇటు దళితులకు రావాల్సిన భూమి, అటు గిరిజనులకు రావాల్సిన భూమి కోసం నేను నిలబడతా అని చెప్పిన. వాళ్ళకు భూమి ఇచ్చిన తర్వాత మిగిలితే మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. నేను ఒక తాండా దగ్గరికి వెళ్ళిన 2 days బ్యాక్. కింది తాండా అని ఒక తాండా ఉంది, ఆడ సమాధులు ఉన్నాయి, దర్గా ఉంది, వాళ్ళ ఇండ్ల ఆనవాళ్ళు ఉన్నాయి. అసలు తాండానే లేపేసారు అక్కడి నుంచి. అదంతా ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళు? అది శంకర్పల్లి మండలి కిందకి వస్తుంది. ఒక ప్రముఖ పెద్ద రైతు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి భూమి అని చెప్పి ఏదో కొత్త కథ మొదలు పెట్టినారు. సో జూరిడిక్షన్ పక్క జిల్లాకు పోతుంది కాబట్టి నేను మాట్లాడడం సరిగా ఉండదు అనుకున్నా. బట్ ఐ స్పోక్ టు ద కలెక్టర్ రంగారెడ్డి ఆల్సో. పొంగులేటి ఉన్నాడని అనుకుంటున్నారా దీని వెనకాల? అంటే వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ భూములు కూడా ఉన్నాయి, సీలింగ్ భూములు కూడా. అందులో కొన్ని భూములు వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద రిజిస్టర్ అయినట్టు కనబడుతున్నాయి. నేను కూడా చూసిన డాక్యుమెంట్స్. అవును. సో మీరు దీని మీద గట్టి ఫైట్ చేయాలి కదా. మీరు గుర్రంపోడు దాంట్లో నేను A19 అయితే మీరు A21. అక్కడ పెద్ద మూవ్మెంట్ చేశారు బీజేపీ వాళ్ళు. మరి ఇక్కడ కూడా బస్సు కట్టినా నేను ఒక ఎంపీ గుండి వెల్మెలకు పోయి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా చూసినాం. అది తార్ రోడ్ మీద, కింద తార్ రోడ్ కాలుతుంటే మీద సూర్యుడు కాలుతుంటే కనీసం కదలకుండా ఆ గిరిజన బిడ్డల కోసం కొట్లాడి వచ్చినాను. తర్వాత పేపర్ వర్క్ చేస్తున్నా ఒక వకీల్గా. 100% వాళ్ళకి న్యాయం చేస్తాయి. ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఉంది, కేసు ఇంకా ఎస్టీ కమిషన్లో ఉంది. ఎస్టీ కమిషన్ కూడా వస్తామన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నా. వాళ్ళకి న్యాయం జరిగేందుకు నా శక్తి ఉన్నంత కొట్లాడుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రఘునందన్ రావు. థ్యాంక్ యూ. ఇది బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారితో స్పెషల్. చూస్తూనే ఉండండి మన త్వరగా.